గాయస్ ఒక్కటి మాత్రం చెప్తాను, ఐలైనర్ వేసుకోండి బట్ కళ్ళల్లో మాత్రం పొడిచేసుకోకండి. ఈ ఐలైనర్ కనిపెట్టినాను కానీ తప్పదు, ఎందుకంటే మన లుక్ కోసం ఎన్నైనా చేసేస్తాం కదా. కళ్ళకు కూడా మేకప్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్ గా ఉన్నాను. వన్ మోర్ గెట్ రెడీ విత్ మీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజులైంది గెట్ రెడీ విత్ మీ వీడియో చేయడానికి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే లెహంగా తీసుకున్నాను అనమాట ఆన్లైన్ లో. సో దాని క్వాలిటీ ఎలా వచ్చేసింది, అది ఎంతలో తీసుకున్నాను, అది దిగన్లో తీసుకున్నాను, మొత్తం కూడా రెడీ అయిపోతూ మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి నా పాత వీడియో చెక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇది వచ్చేసి లెహెంగా. ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. సో ఇది ఎప్పుడెప్పుడు స్టిచ్చింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు నేను వేసుకుందామా అని రెడీగా ఉన్నాను అనమాట. సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుండింది. ఇది వచ్చేసి బాటమ్, చాలా బాగుండింది. బాటమ్ అయితే మొత్తం కూడా ఇట్లా డౌన్ పార్ట్ లో సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది, చాలా బాగుండింది. మొత్తం కూడా డిజైన్ ఇచ్చారనమాట, ఇట్లా వెస్ట్ దగ్గర మళ్ళీ ఇట్లా డిజైన్ చాలా బాగుండింది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే మోడల్ అనమాట, విత్ లైనింగ్. ఇది విత్ సిల్క్ లైనింగ్ అనమాట. ఇక్కడ ఏమొచ్చి బక్రం అంటారు కదా, చిన్న క్యాన్ లేస్ లాగా వేశారు, ఎందుకంటే స్కర్ట్ నిలబడడానికి. వచ్చేసి బాటమ్, ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది ఎలా అయితే డిజైన్ తో వాడు ఇచ్చాడో సేమ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. హ్యాండ్స్ మొత్తం కూడా ఇట్లా బుటీస్ వచ్చేసాయి. ఇది నాకు 3/4 హ్యాండ్స్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ ఇలాగా సింపుల్ గా యూనెక్ పెట్టించేసాను. ఇది యూనెక్ లాగా డిజైన్ చేసి ఇచ్చాడు అనమాట. సో అదే ప్యాటర్న్ లో స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. బట్ ఇది ఫ్రంట్ ఓపెన్. నాకు ఫ్రంట్ ఓపెన్ చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఎవరితోని అయ్యో పిన్నులు ఎలా పెట్టుకోవాలనే బాధ అయితే ఉండదు. సో ఫ్రంట్ ఓపెన్ స్టిచ్చింగ్ చేయించుకున్నా సరే ఇట్లా ప్రిన్సెస్ కట్ లో చేయించుకుంటాను అనమాట, కలీకట్ మోడల్లో. ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది వచ్చేసి దుపట్టా మొత్తం కూడా ఇట్లాగా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది ఫ్లోరల్ డిజైన్ లో, చాలా బాగుండింది. సో లేట్ చేయకుండా రెడీ అయిపోతే ఇంకొన్ని విషయాలు మాట్లాడేసుకుందాం, వచ్చేసేయండి. సో ఫైనలీ రెడీ అయితే అయిపోయాను. లెహెంగా నాకు చాలా బాగా నచ్చింది. మీరు కానీ తెల్లగా ఉండుంటే ఇంకా బాగా మంచి అపీరియన్స్ వస్తుంది అనమాట. ఈ డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ కూడా మంచిగా ఫిట్ అయింది. సో రెడీ అయిపోయి ఫుల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఫేస్ కి అయితే రెడీ అయిపోదాం. సో నేనైతే ఆల్రెడీ కాంపాక్ట్ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఐ షాడో. నేనైతే ఎన్ని బ్రష్లు ఉన్నా సరే ఎట్లున్నా చేతితో వేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎలా వస్తుంది అనేది ఒక ఫీల్ అనమాట, తెలుస్తుంది. నేను కరెక్ట్ గానే వేసుకుంటున్నాను కదా, బాగానే వేసుకుంటున్నాను కదా అనే ఒక ఫీల్ వస్తుంది. మీరు నాలానేనా? నాలా అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఐలైనర్ అండ్ మస్కారా. గాయస్ ఒక్కటి మాత్రం చెప్తాను, ఐలైనర్ వేసుకోండి బట్ కళ్ళల్లో మాత్రం పొడిచేసుకోకండి. ఈ ఐలైనర్ కనిపెట్టినాను కానీ తప్పదు, ఎందుకంటే మన లుక్ కోసం ఎన్నైనా చేసేస్తాం కదా. కళ్ళకు కూడా మేకప్ అయిపోయింది. సో ఇంకా బ్లష్, సో ఐలైనర్, మస్కారా, బ్లష్, నోస్ లైన్ మొత్తం అయిపోయింది. సో ఫైనలీ లిప్స్టిక్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మీరు లిప్ గ్లాస్ ఏమైనా యూస్ చేసి ఉంటే దానివల్ల ఆ లిప్ లైనర్ థిక్నెస్ సరిగ్గా రాదు, ఆ షేప్ రాదు, ఏమి ఉండదు అనమాట. సో ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత లిప్స్టిక్ వేసుకుందాం. So beautiful, so elegant, just looking like a wow. లిప్స్టిక్ తో ఫినిష్ చేసేసాం. నెక్స్ట్ జ్యువెలరీ. ఈ బ్యూటిఫుల్ లెహెంగాని ఇంకొంచెం బ్రైట్ చేయడానికి సో నెక్స్ట్ సెట్ అయితే ఈ వైట్ స్టోన్ నెక్లెస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇది నేను ఆన్లైన్ లో ఎక్కడా తీసుకోలేదు, బయటనే పర్చేస్ చేశాను. ఇది ఫుల్ వైట్ స్టోన్ అనమాట, ఎందుకంటే ఇది మొత్తం వైట్ కలర్ లో వర్క్ వచ్చేసింది కదా, సీక్వెన్స్ వర్క్. దాన్ని ఇంకొంచెం బ్రైట్ చేయడానికి
ఎంత బాగుందో ఈ నెక్ సెట్ వేసుకోగానే మొత్తం కంప్లీట్ లుక్ మారిపోయింది. చాలా బాగుండింది కదా. ఇయర్ రింగ్స్ పెట్టేసుకుందాం. ఇంట్లో యూనిక్ ఏంటంటే ఇయర్ రింగ్స్ అనమాట. ఎంత బాగుండిందో ఈ ఇయర్ రింగ్స్, ఈ సెట్. దీనికోసం ఇన్ని రోజులు దాచినట్టుంది. అసలు నేను ఇది కొన్నప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం పెట్టుకోవడం. చాలా బాగా సెట్ అయింది. సో ఫైనల్ గా హెయిర్ స్టైల్ అయితే వేసేసుకుందాం. సో ఫైనలీ ఐఎమ్ రెడీ. ఎంత బాగా టర్న్ అవుట్ అయిందంటే లెహంగా చాలా బాగా నచ్చేసింది. ఫైనల్లీ ఇది వచ్చేసి నా లుక్ అన్నమాట. నా లెహంగా ఎలా అనిపించిందో, నా గెట్ రెడీ విత్ మీ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ లెహంగా యొక్క డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి వాళ్ళ పేజ్ చెక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి నా పాత వీడియోస్ చెక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇంకుంటాను మరి. బాయ్ బాయ్.